ఏం మాయ చేశావే పార్ట్ 30. వాళ్ళు అలా వెళ్ళగానే వాళ్ళ మాటలకు మనసు చెదిరిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేమను చూడగానే ఒక్కసారిగా వర్ష మనసు చివుక్కుమనింది. చాలా కష్టంగా ప్రేమను డైవర్ట్ చేసి ఆమెను క్లాస్కి పంపించి ప్రేమ క్లాస్ చెప్పడం మొదలుపెట్టే వరకు క్లాస్ బయట ఉండి ప్రేమను గమనించి తను కాస్త తేరుకున్నాక అటు నుండి అటే తన క్లాస్ అటెండ్ కావడానికి వెళ్ళింది వర్ష. వర్ష క్లాస్ చెప్తుంది అన్న మాటే కానీ వాళ్ళన్న ఆ పిచ్చి మాటలే పదే పదే మైండ్లో రన్ అవుతూ ఉంటే విన్న నాకే ఇంత బాధగా ఉంటే అవి కొన్ని రోజుల నుండి మౌనంగా భరిస్తూనే ఉన్న ప్రేమ సున్నితమైన మనసు ఇంకెంత బాధపడుతూ ఉందో అన్న ఊహ ఇంకా బాధగా అనిపించింది వర్షకు. అందుకే ప్రతి పీరియడ్ క్లాస్ మారే ముందు వెళ్ళి ప్రేమను చూసి వస్తూనే ఉంది వర్ష. అటు ప్రేమ వర్షను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మనసు భారంగా ఉన్న క్లాస్కి అయితే వెళ్ళింది, కానీ క్లాస్ చెప్పబుద్ధి కాలేదు ఆమెకు. కానీ అలా అని ఇయర్ ఎండింగ్కి వచ్చిన సిలబస్ని ఇప్పుడు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల హోల్డ్లో పెట్టడం ఇష్టం లేక చెప్పడం అయితే చెప్తూనే ఉంది ప్రేమ. ఇప్పటి వరకు కోర్టు టెన్షన్స్ వల్ల ప్రేమ ఆ కారు కూతలు ఏవి మనసుకి తీసుకోలేదు, కానీ ఇప్పుడు ఎందుకో వాళ్ళ మాటలు మనసుని సూదిలో గుచ్చుకుంటుంటే ఆ బాధ భరిస్తూ క్లాస్ చెప్పడం చాలా కష్టంగా ఉంది ప్రేమకు. కానీ ఎలాగో సాయంత్రం వరకు క్లాసెస్ చెప్తూనే సమయాన్ని కరిగించేసింది. సాయంత్రం అవుతుండగా ఆఫీస్ నుండి స్కూల్కి చేరుకున్న ఆదిత్ వైభవులకు ఎప్పుడు చిరునవ్వుతో వాళ్ళ కోసం అన్వితో కలిసి వెయిట్ చేసే ప్రేమ ఒక బెంచ్ మీద దిగులుగా కూర్చొని ఉంటే ఆమె వడిలో ఉన్న అన్వి కూడా దిగులుగానే తల్లి గుండెలకు అంటుకుపోయి కనిపించడంతో అసలు వాళ్ళకు ఏమైందో అర్థం కాక అన్నదమ్ముల మొహాలు చూసుకుంటూ ఉండిపోయారు. అంతలోనే స్కూల్ నుండి బయటకు వస్తూ ఆదిత్ వైభవ్లు ఉన్న కార్ని గమనించిన వర్ష ప్రేమను తట్టి వాళ్ళు వచ్చిన విషయం చెప్పడంతో లేని నవ్వుని మొహాన పులుముకొని వర్షను హక్ చేసుకొని బాయ్ చెప్పి అన్విని తీసుకొని కార్ ఎక్కింది ప్రేమ. డ్రైవ్ చేస్తూనే వైభవ్ పక్కనే ఉన్న ఆదిత్ ఇద్దరు ఫ్రంట్ మిర్రర్లో నుంచి చూస్తూనే వెనుక సీట్లోకి ఉన్న ప్రేమను గమనిస్తూనే ఉన్నారు. రోజు ఈ కాస్త టైంలో కూడా సైలెంట్గా ఉండని అన్వి ఎప్పుడూ లేనిది ఇప్పుడు మౌనంగా ఉండడమే కాదు డల్గా దేని గురించో బాధపడుతూ ఉన్నట్టున్న ప్రేమను అతుక్కుపోయేసరికి ఇద్దరికి ఏదో జరిగింది అని అయితే అర్థమైంది. ఇక ఉండబట్టలేక వైభవ్ వదిన ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నారు అని అడగగానే అతని ప్రశ్నకు తేరుకున్న ప్రేమ కష్టంగా పెదాల మీద నవ్వుని పులుముకొని తన వైపే డల్గా చూస్తున్న అన్వి తల నిమురుతూ ఏమైంది బంగారం, ఎందుకు అలా ఉన్నావు అని అడగగానే అన్వి ఏడుపు మొహంతో నువ్వు రోజు హౌ ఈజ్ యువర్ డే బంగారం అని అడుగుతావు కదమ్మా, మరి ఈరోజు నన్ను అలా ఎందుకు అడగలేదు, నేను నీ దగ్గర ఎక్కువగా అల్లరి చేస్తున్నానా, అందుకే నువ్వు నా మీద కోపంగా ఉన్నావా అని అడిగింది నీళ్లు నిండిన ఆ చిన్ని కళ్ళతో. అసలు అన్వి నుండి ఆ ప్రశ్న ఏమాత్రం ఊహించని ఆదిత్ వైభవులు చిన్నపాటి షాక్కి గురైతే ప్రేమ మాత్రం అన్వి నుండి తన నుండి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తట్టుకోలేదు అని అర్థం కావడంతో కన్నీళ్లతో పాపను గుండెలకు హత్తుకొని ఐఎమ్ సారీ బంగారం, ఐఎమ్ వెరీ సారీ రా అంటూ అన్విని మొహమంతా ముద్దులతో నింపేసి పాప మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నువ్వు ఎంత అల్లరి చేసినా నువ్వు నా ప్రాణం రా, నీ విషయంలో నాకెప్పుడు కోపం రాదు, నేనేదో టైట్గా ఉండడం వల్ల ఈరోజు నీ డే గురించి అడగడం మర్చిపోయాను రా, ఐఎమ్ వెరీ సారీ అంటూ కూతుర్ని గుండెలకు హత్తుకునేసరికి అన్వి సంతోషంగా తల్లి చుట్టూ చేతులు బిగించబోతూ నిజంగా అని అడిగింది. ఆ బుజ్జిదాని ప్రశ్నకు ప్రేమ కన్నీళ్లతోని నవ్వుతూ పాప నుదుటిపై ముద్దు పెట్టి దగ్గరకు తీసుకొని నిజంగా నిజం బంగారం అనడంతో అప్పటికే అన్నదమ్ములిద్దరూ ఈ తల్లి కూతుర్ల సంభాషణకు ఎమోషనల్ అయ్యారు. కాసేపటికి ఇంటికి చేరుకోగానే ప్రేమ అన్వికి స్నానం చేయించి స్నాక్స్ పెట్టి హోంవర్క్ చేస్తూ ఉంది. బయట గార్డెన్లో కరెక్ట్గా అదే టైంలో అటు ఇంటికి వెళ్ళిన వర్షకు ప్రేమ ఎలా ఉందో అన్న ఆలోచన ఆమెను నిలవనీయకపోవడంతో వెంటనే ప్రేమకు కాల్ చేసింది. కానీ ప్రేమ మొబైల్ రూమ్లో మర్చిపోవడంతో కనీసం అది రింగ్ అవ్వడం కూడా ప్రేమకు తెలియలేదు. 4-5 సార్లు చేసినా ప్రేమ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో బిజీగా ఉందేమో అని తనకి తాను సర్ది చెప్పుకొని ఊరుకుంది వర్ష. కానీ ప్రేమ మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి ఆదిత్ రూమ్లో బెడ్ మీద ఉన్న ప్రేమ మొబైల్ స్క్రీన్ మీద వర్ష ప్రేమలు సైడ్
చేసుకొని కల్ముషం లేని చిరునవ్వుతో ఉన్న ఫోటోని చూస్తూ అజిత్ అలానే ఉండిపోయాడు. కానీ ఒకసారి కూడా ఆ కాల్ లిఫ్ట్ చేయాలి అన్న ఆలోచన కానీ, ప్రేమను అయినా పిలుద్దామన్న ఆలోచన కానీ అదిత్కి రాలేదు. నిజానికి అదిత్కి ప్రేమ కళ్ళల్లో ఏదో తెలియని బాధ స్పష్టంగా కనిపించింది. అన్వితో అలసిపోయాను అని ప్రేమ చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో బిడ్డకు అబద్ధం చెప్తున్నందుకు మరింత బాధ చూశాడు అదిత్. అందుక ఆ బాధ దేనికో అర్థం కాక ఇప్పుడు స్క్రీన్ మీద అందంగా నవ్వుతూ ఉన్న ప్రేమ ఫోటో చూసేసరికి తనకి తెలియకుండానే అలా చూస్తూ ఉండిపోయాడు అదిత్. కానీ లాస్ట్ కాల్ కట్ అవడంతో తేరుకున్న అదిత్ ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చేమో అనుకొని ఆఫ్ అయిన స్క్రీన్ ఆన్ చేసేసరికి స్క్రీన్ మీద తామిద్దరూ పెళ్లి బట్టల్లో పీటల మీద కూర్చుంటే తామిద్దరూ ఒడిలో ముద్దుగా కూర్చున్న అన్వి ఆ ఫోటోను చూడగానే అదిత్ మనసు సంతోషంతో నిండిపోతే అతని పెదాల మీదకు అందమైన చిరునవ్వు వచ్చి చేరింది. కానీ అంతలోనే అలా మరొకసారి మొబైల్ ముట్టుకోవడం భావ్యం కాదు అని భావించి వర్ష అన్ని కాల్స్ చేసిన విషయం మర్చిపోయి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి అదిత్ ప్రేమ గురించి ఆలోచిస్తూ ల్యాప్టాప్తో బాల్కనీలోకి వచ్చేసరికి అప్పటికే ప్రేమ అన్వి చేత హోంవర్క్ ఫినిష్ చేయించి ఆడుకోమని ఇంట్లోకి పంపించి తను మాత్రం నాకు కాస్త తలనొప్పిగా ఉందని అక్కడే ఆ చీకట్లోనే కూర్చొని ఉండగా తన అన్నలానే వైభవ్ కూడా ప్రేమ బాధపడడం గమనించి ప్రేమను వెతుక్కుంటూ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. మరిది రాకను గమనించిన ప్రేమ మాత్రం బాధతో కూడుగట్టుకుపోయిన మనసుకు కన్నీళ్లతో స్వస్థాన ఇస్తూ జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ ఉంది. ఆ చీకట్లో ప్రేమ కన్నీళ్లు గమనించిన వైభవ్ బాధగా ప్రేమ చేపట్టుకొని ఏమైంది వదిన, ఎందుకలా ఈ కన్నీళ్ళేంటి అంటూ ఆమె కన్నీళ్లు తుడిచేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రేమ. కానీ ప్రేమ వెంటనే తనని తాను సంభాళించుకొని కష్టంగా చిరునవ్వుని పెదాల మీదకు తెచ్చుకొని వైభవ్ చేతిపై చిన్నగా తడుతూ ఐఎమ్ ఓకే చిన్న, నేను బాగానే ఉన్నాను, నా గురించి నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్పింది. ఆమె పెదాలు ఒకటి చెప్తుంటే ఆమె కళ్ళు ఇంకొకటి చెప్పడంతో నువ్వు దేని గురించో బాధపడుతున్నావని నీ కళ్ళు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. నిజం చెప్పు వదిన, ఏం జరిగింది అని అడిగాడు ఆప్యాయంగా. అతని ప్రశ్నకు తన మీదున్న అభిమానం తెలుస్తుంటే ప్రేమ కన్నీళ్లతోనే నవ్వుతూ అభిమానంగా వైభవ్ చంప నిమురుతూ నీలో నాకిప్పుడు నా మరిది వైభవ్ కనిపించట్లేదు, ఒక మంచి తమ్ముడు, ఒక మంచి స్నేహితుడు కనిపిస్తున్నాడు చిన్న అంటూ వైభవ్ తల నిమిరి నేను బాగున్నాను చిన్న, నా గురించి నువ్వు టెన్షన్ పడకు అని ఇంకా అక్కడే ఉంటే వైభవ్ చూపించే ఆప్యాయతకు తన మనసులో బాధంతా ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో వెంటనే లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది ప్రేమ. ఇదంతా తన రూమ్ బాల్కనీ నుండి గమనించిన అదిత్కి ప్రేమ పరిస్థితి చూసి మనసు భారంగా మారడంతో ల్యాప్టాప్ పక్కన పడేసి అసలేం జరిగిందో ఎలా తెలుసుకోవాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నాడు. కానీ అంతలోనే సాయంత్రం వర్ష తన వైపు కోపంగా చూడడం గుర్తుకొచ్చిన అదిత్ వర్షను కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా విషయం ఏంటో తెలుస్తుంది కదా అనుకొని ప్రేమ మొబైల్ ముట్టుకోవడం కరెక్ట్ కాదనిపించి వర్ష నెంబర్ షేర్ చేయమని జశ్వంత్కి మెసేజ్ పెట్టాడు. 2 నిమిషాల్లో తన మొబైల్కి వచ్చిన నెంబర్ని చూస్తూ వెంటనే ఆ నెంబర్కి డయల్ చేశాడు అదిత్. అటువైపు ప్రేమ గురించి ఆలోచిస్తూ చిరాకులో ఉన్న వర్ష ఆ అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో చిరాకు పడుతూనే లిఫ్ట్ చేసి కాల్లో హూ ఇస్ దిస్ అని అరిచినట్టే అడిగింది. వర్ష ప్రశ్నకు క్షణం పాటు అదిత్ గొంతు మూగబోయింది. అసలు నోరు విప్పి మాట్లాడలేక మౌనంగా ఉండడంతో అటువైపు అసలే విసుగ్గా ఉన్న వర్ష ఈసారి విసుగ్గా ఎవరని రెట్టించేసరికి అదిత్ ఇబ్బందిగా వర్ష నేను అదిత్ని. అదిత్ పేరు విన్న వర్షకు అతను ప్రేమ హాస్పిటల్లో ఉండగా ఆమెతో అతను ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి కోపం వస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకొని కాస్త కంగారుగానే వర్ష చెప్పండి బావగారు. అదిత్ ఆ గొంతులోని కరుకుతనానికి కాస్త ఇబ్బందిగానే నువ్వు ఫ్రీగా ఉంటే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వర్ష అన్నాడు సంకోచికంగా. వర్ష అదిత్ మాటల్లోని ఇబ్బంది గమనించి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ పర్లేదు బావగారు చెప్పండి. అదిత్ దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి స్కూల్లో ఏం జరిగింది వర్ష? మా టీచర్ అమ్మ ఎందుకు అంత డల్గా ఉంది? వర్ష వెటకారం కోపం కలగలిపి ఓ మీ కూతురి కోసం తాళి కట్టి భారీగా చేసుకున్న ఆ మనిషి గురించి కూడా మీకు ఆలోచించే అంత పెద్ద మనసు ఉందని నాకు తెలీదు బావగారు. ఐఎమ్ సారీ, మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. వర్ష మాటలకి అదిత్కి కోపం కంటే ఎక్కువగా బాధగానే అనిపించడంతో ఇక వర్షతో మాట్లాడే ధైర్యం చేయలేక వెంటనే కాల్ కట్ చేసేసి మొబైల్ పక్కన పడేసి చిరగ్గా అనిపిస్తుంటే స్వింగ్ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అదిత్.
అదిత్ అలా కాల్ కట్ చేయగానే వర్షకు ముందు అదిత్కి కోపం వచ్చిందేమో, ఆ ప్రభావం ప్రేమ మీద ఎక్కడ పడుతుందో అని భయంగా అనిపించినా ఏం పర్లేదు, ఎదుటి వాళ్ళు హర్ట్ అయితే ఎలా ఉంటుందో ఈయనకు కూడా తెలియాలి. అప్పుడే ప్రేమ పెయిన్ ఎలాంటిదో ఈయనకు ఒకరు చెప్పే అవసరం ఉండదు, ఆయన అంతటా ఆయనే అర్థం చేసుకుంటారు అని తనకి తాను సర్ది చెప్పుకొని మొబైల్ పక్కన పడేసి డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయింది వర్ష. చాలాసేపటి నుండి అదిత్ని అదృశ్యంగా ఉండి గమనిస్తున్న వింధ్య అతన్ని అలా బాధపడుతూ ఉండడం చూడలేక అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఆది అని పిలవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన అదిత్ని చూస్తూ, ప్రేమ ఎందుకు అలా ఉందో తెలుసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆది అని అడిగింది. ఆమె అలా అడిగేసరికి ప్రేమ బాధకు కారణం ఏంటో వింధ్యకు ఖచ్చితంగా తెలుసు అన్న నమ్మకం కుదిరిన అదిత్ వెంటనే ఒక్క క్షణం వింధ్య ఆత్మ అన్న విషయం మర్చిపోయి, నీకు కారణం తెలుసా వింధ్య అంటూ ఆతృతగా ఆమె భుజాలు పట్టుకోబోయాడు అదిత్. అది క్షణాల్లోనే గ్రహించిన వింధ్య అక్కడ మాయమయ్యి మరో చోట ప్రత్యక్షమయ్యేసరికి అదిత్ బాధగా కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాడు. 2 నిమిషాలకు వింధ్య మళ్ళీ మాట్లాడుతూ, చెప్పు ఆది, అసలు నీ మనసులో ఏముంది? ఇంకా ప్రేమను పట్టించుకోకుండా ఎన్నాళ్ళు తనని అలా బాధ పెట్టాలనుకుంటున్నావు అని అడగగానే అదిత్ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ, నా గురించి అన్నీ తెలిసిన నువ్వే నా విషయంలో ఇంత కఠినంగా మాట్లాడుతుంటే ఇక నా గురించి ఏం తెలియని వాళ్ళు నాతో ఇలా మాట్లాడడంలో తప్పులేదు వింధ్య అంటూ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని, నా మనసులో నిన్ను పెట్టుకొని ప్రేమను దగ్గరకు తీసుకుంటే అదేమవుతుందో దాన్నేమంటారో నీకే వదిలేస్తున్నాను అని మౌనంగా ఉండిపోయాడు అదిత్. అదిత్ మాటలు బట్టి అతని మనసు బాధపడుతుందో అర్థమవుతుంటే అతను మెల్ట్ అయ్యి తనని తాను మోల్డ్ చేసుకునే సమయం ఇదే అని గ్రహించిన వింధ్య అదిత్కి అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా అతనిలో మార్పు వస్తుంది అన్న నమ్మకంతో ఆది అని పిలిచింది. తన ప్రాణమైన భార్య నుండి అంత ప్రియమైన పిలుపు వినేసరికి అదిత్ బాధ ఇంకా ఎక్కువైంది. వింధ్యను గట్టిగా హగ్ చేసుకోవాలని ఉన్నా అది సాధ్యం కాదు అని తన మనసు మెదడు తనని వారించడంతో కష్టంగా కన్నీళ్లు దిగమింగుకుంటూ వింధ్యని చూస్తూ ఉండిపోయాడు. వింధ్య అదిత్ని చూస్తూ స్కూల్లో జరిగింది మాత్రమే కాదు, పెళ్లికి ముందు గుళ్ళో అన్విని కాపాడుతూ ప్రేమ హాస్పిటల్ పాలవ్వడం వల్ల ఆమె వీధిలో జనం ఇంకెంత విడ్డూరంగా మాట్లాడారో అంతా చెప్పేసరికి కోపంతో అదిత్ పిడికిలు బిగించుకుంటే మెడ దగ్గర నరాలు పొంగి అతని కళ్ళు చింతనిప్పుల్లా మండుతున్నాయి. అదిత్ని అలా చూసిన వింధ్య చిన్న చిరునవ్వుతో, ప్రేమ మీద నీకు ఏ ఫీలింగ్ లేకుండానే తన గురించి ఇంత కన్సర్న్గా ఆలోచిస్తున్నావా ఆది? తన గురించి నీకు ఎలాంటి పట్టింపు లేకుండానే తనని ఎవరో ఏదో అంటే నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావా అని అడిగేసరికి అదిత్ కోపంగా ఒక చూపు చూడడంతో వింధ్య అదే చిరునవ్వు కంటిన్యూ చేస్తూ, ఆది, నేను గడిచిపోయిన నీ గతం మాత్రమే, కానీ అన్వి కారణంగా ప్రేమతో ముడిపడిన మీ బంధం, అందమైన మీ భవిష్యత్తు, ప్రేమను దగ్గరకు తీసుకోవాలి అంటే అదేదో పాపంలా ఎందుకు ఫీల్ అవుతున్నావు ఆది? ప్రేమను దగ్గరికి తీసుకుంటే నన్ను మర్చిపోయినట్టు కాదు, నన్ను మోసం చేస్తున్నట్టు అంతకంటే కాదాది. నేనెప్పుడు నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను, నువ్వు నేను వేరు కాదు ఆది. ఇప్పటికైనా నీ మనసులో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు, అనుమానాలు అన్నీ పక్కన పెట్టి ప్రేమతో దగ్గరకు తీసుకోవడానికి ట్రై చేయి. నువ్వు అగ్నిసాక్షిగా తాళి కట్టిన నీ భార్య, నీకు మాత్రమే సొంతమైన సొత్తు అని చెప్పింది. వింధ్య మాటలకు అదిత్ ఆలోచనలో పడ్డాడు. ఇటు ప్రాణంగా ప్రేమించిన వింధ్యను మర్చిపోయి తన బిడ్డ కోసమే తన జీవితంలోకి వచ్చి అన్ని సంతోషాలను వదులుకొని తమ కోసమే బ్రతుకుతున్న ప్రేమను దగ్గరకు తీసుకోలేక, అలా తన కళ్ళెదురుగా తన వల్ల ప్రేమ అన్ని అవమానాలు భరిస్తూ భర్త ప్రేమకు నోచుకోలేక బాధపడుతుంటే చూసి భరించలేక పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తుంటే భారంగా తలపట్టుకొని కూర్చున్నాడు అదిత్. అప్పుడే ప్రేమ డాడీని భోజనం చేయడానికి పిలుచుకొని రా బంగారం అంటూ ఆ బుజ్జిదాన్ని అదిత్ దగ్గరకు పంపించడంతో అదిత్ కూతురి ముద్దు మాటలకు తన టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూతుర్ని ఎత్తుకొని ముద్దాడి డిన్నర్ చేయడానికి వెళ్ళాడు. అప్రయత్నంగా అందరికీ జీవం లేని నవ్వుతో భోజనాలు వడ్డించి ఒక పక్కకి కూర్చొని అన్వికి తినిపిస్తున్న ప్రేమ అతుక్కుపోయాయి అదిత్ మనసు నయనాలు. ఆమె ఎంత బాధ అనుభవిస్తుందో ఆమె కళ్ళల్లో తెలుస్తుంటే ముద్ద గొంతు దిగను అని మారం చేయడంతో చాలా కష్టంగా డిన్నర్ చేశాను అనిపించేసి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అదిత్. కాసేపటికి యథావిధిగా అన్వితో అక్కడికి వచ్చిన ప్రేమ పాపను కథలు చెప్తూ నిద్రపుచ్చుతుంటే పక్కనే పడుకున్న అదిత్ సీలింగ్నే చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు. కాసేపటికి ప్రేమకు ఎంతకే నిద్ర పట్టక లేచి కూర్చొని మంచి నిద్రలో ఉన్న ఆ తండ్రి కూతుర్లకు బ్లాంకెట్ కప్పి నెమ్మదిగా లేచి వెళ్ళి బాల్కనీలో కూర్చొని నిశీదిలోకి చూస్తూ ఉండిపోయింది. గడిచిన జీవితం అంతా కళ్ళ ముందు మెదిలేసరికి నీళ్లు నిండిన కళ్ళకు కన్నీళ్లతో స్వేచ్ఛనిచ్చి అలానే మౌనంగా ఉండిపోయిన ప్రేమ
నిద్ర రావట్లేదా టీచర్ అమ్మ అని అడిగిన అదిత్ గొంతుకి అదరిపడి కంగారుగా పక్కకి చూసేసరికి అంత అర్ధరాత్రి తన పక్కనే కాస్త దూరంలో కూర్చున్న అదిత్ని చూసి కంగారు పడుతూ పైకి లేవబోయింది ప్రేమ. కానీ ఆమె ప్రయత్నానికి అడ్డుపడుతూ ప్రేమ ఊహించిన విధంగా అదిత్ ఆమె చేయి పట్టుకొని తన పక్కన కూర్చోపెట్టుకొనేసరికి ప్రేమకు అసలు జరిగేది కలో నిజమో అర్థం కాక షాక్ అయి చూస్తూ ఉండిపోయింది. ప్రేమ షాక్ అవడంతో ఆమె భావం అర్థం చేసుకున్న అదిత్ కష్టంగానే ఆమె వైపు తిరిగి దూరం నుండి కల్మషం లేని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నీ విషయంలో నేను చేస్తుంది కూడా తప్పే, కానీ ఒక్కసారి నా పరిస్థితి కూడా అర్థం చేసుకో టీచర్ అమ్మ. నాకు తెలిసి నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కాబట్టే నేనెందుకు ఇలా నీతో లేని కోపాన్ని నటిస్తూ నిన్ను నొప్పిస్తున్నానో నీకు అర్థమయ్యి ఉంటుంది. అన్వి విషయంలోనే కాకుండా నా విషయంలో కూడా నువ్వు చాలా ఓపికగా ఉన్నావు, అది నాకు క్లియర్గా తెలుస్తుంది. కానీ అన్నీ సెట్ అయ్యి నన్ను నేను పరిస్థితులకు అలవర్చుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఈ విషయంలో నన్ను ఇంకాస్త అర్థం చేసుకొని మరి కాస్త సహనాన్ని చూపించు టీచర్ అమ్మ. టైం పడుతుంది కానీ నన్ను నేను మార్చుకోవడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను అన్నాడు హార్ట్ఫుల్గా. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.